నమస్కారం. ఈటీవీ 2 న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం న్యాయ సేవా అధికార చట్టం, న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు రంగారెడ్డి జిల్లా కోర్టు 8వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్రీ ఎం వెంకటరమణ గారు, అలాగే న్యాయవాది శ్రీ టి విజయభాస్కర్ రెడ్డి గారు. వారిచ్చే విలువైన సలహాలు, సూచనలు స్వీకరించే ముందుగా ఈ అంశానికి చెందిన ఒక కథనాన్ని చూద్దాం. ప్రతి పౌరుడికి న్యాయం ప్రజాస్వామ్యం కల్పించిన ప్రాథమిక హక్కు. అయితే చిన్న చిన్న తగాదాలతో కోర్టుల చుట్టూ తిరిగే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. చట్టాల్లో ఉన్న లోపాలను సాకుగా చూపుతూ నేరస్తులు యథేచ్ఛగా తప్పించుకుంటూనే ఉన్నారు. అయితే సామాన్యుడి ముంగిట సత్వర న్యాయం అందించాలనే ముఖ్య లక్ష్యంతో న్యాయసేవ అధికార చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కోర్టుల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన కేసులను కక్షిదారుల ఎదుటే చర్చించి వారి మధ్య రాజీ కుదిర్చి సమస్యలకు పరిష్కారాన్ని అందించేదే న్యాయసేవ అధికార చట్టం. నిత్య జీవితంలో జరిగే తగాదాలు, ఆస్తుల వివాదాలు, వివాహ సంబంధ సమస్యలు, వస్తు సేవల్లో లోపాలు, చెక్ బౌన్సింగ్ కేసులు, ప్రోనోట్ సమస్యలు, గృహహింస బాధితులు, మోటారు వాహన ప్రమాద కేసులు, బీమా సంస్థల చెల్లింపుల్లో అవకతవకలు, ఇలా అనేక సమస్యలకు ఇరు వర్గాలతో మాట్లాడి రాజీ కుదురుస్తోంది. సమయం, డబ్బు వృధా కాకుండా న్యాయసేవ అధికార చట్టం లోక్ అదాలతులను ఏర్పాటు చేసి సమస్యలకు పరిష్కారాలను అందిస్తోంది. మరోవైపు కోర్టుల్లో పేరుకుపోయిన కేసులను లోక్ అదాలతులతో కొద్ది రోజుల్లోనే పరిష్కరించే వీలుంది. లోక్ అదాలతులతో పాటు న్యాయసేవ అధికార సంస్థ కూడా రాష్ట్రాల్లో ఏర్పడి న్యాయ సలహాలతో పాటు న్యాయ సహాయాన్ని అందిస్తోంది. ఉచితంగా త్వరగా న్యాయం పొందేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తోంది. ఇటువంటి అవకాశాల గురించి తెలియజేస్తోంది ఆంధ్రప్రదేశ్ న్యాయసేవ అధికార సంస్థ. వెంకటరమణ గారు, ఈ న్యాయసేవ అధికార సంస్థలను ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? న్యాయసేవా అధికార చట్టం అనేది భారతదేశ లిటిగెంట్ పబ్లిక్కి ఒక గొప్ప వరం వంటిది. ఈ పేదరికము, సామాజిక వెనుకబాటుతనము న్యాయం పొందడానికి అడ్డు కారాదు. అదే రకంగా సత్వర న్యాయం కలుగజేయాలి, ప్రజలకు న్యాయ విజ్ఞానం కలుగజేయాలనే సదుద్దేశాలతో 3 సదుద్దేశాలతో ఈ చట్టం రూపొందించారు. ఒకప్పుడు కోర్టుకు రావాలంటే అది ఒక ఖరీదైన వ్యవహారము, ధనవంతులకి పెద్ద పెద్ద వాళ్ళకి అనుకూలంగా ఉండేది, రావడానికి ఇదయ్యేది. తర్వాత ఏమైందంటే ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఇట్లాగ పేదరికము ఇవన్నీ అడ్డు కారాదు, ప్రతి ఒక్కరికి న్యాయం అందుబాటులో ఉండాలి, యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్, అందరికీ అందుబాటులో న్యాయం అని కలగజేయాలని చెప్పి ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా ఏంటంటే ఇప్పుడు న్యాయ సహాయం ఒకటి అందజేస్తాం. న్యాయ సహాయం అంటే ఎవరైనా ఒక కక్షిదారుడు వచ్చి నీ సామాజిక వెనుకబాటుతనం అంటే ఎస్సీ ఎస్టీ కులాల వరకు చెందిన వాడిని, లేకపోతే నాకు ఆర్థిక స్తోమత లేదు కాబట్టి నాకు న్యాయ సహాయం అందజేయమంటే అతనికి ఉచితంగా ఒక న్యాయవాదిని నియమిస్తాం. అతనే కేసు మొత్తం దాఖలు చేస్తాడు, ఎటువంటి ఫీజు లేకుండా కేసు ఇచ్చేస్తాడు. అదే రకంగా న్యాయ సహాయంలో ఇంకొక భాగం ఏమిటంటే కోర్టు ఫీజు కట్టే అవసరం కూడా లేకుండా ఈ దావా వేసుకునే అవకాశం ఈ చట్టం ద్వారా కల్పిస్తుంది అనమాట. అది ఒక్కళ్ళు రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపురం మేడం. పేరు చెప్పండి. టి లక్ష్మీనారాయణ మేడం. లక్ష్మీనారాయణ గారు చెప్పండి. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను మేడం. మాది విడపనకల్ మండలం ఆర్ కొట్టాల మేడం, రామాపురం కొట్టాల, అనంతపురం జిల్లాలోనే. నేను 2005లో నేను డి హిరేహాల్ మండల్ నాగలాపురం తిమ్మలాపురం స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను మేడం. మాది సింగిల్ టీచర్ స్కూలు. సో జూన్ 6వ తారీఖు నుంచి జూన్ 11వ తారీఖు వరకు అప్పుడు బడిబాట ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది మేడం. ఆ బడిబాట ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నప్పుడు నేను అక్కడ అటెండ్ అవుతూ ఉన్నాను. మాది అప్పుడు సింగిల్ టీచర్ స్కూలు, ఎలిమెంటరీ స్కూలు. ఇక్కడ ఊర్లో 9వ తారీఖున, అంటే ఆ బడిబాటకు మధ్యలో అన్నమాట, 9వ తారీఖున థర్స్డే జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఏదో పొలం దగ్గర తగాదా జరిగింది మేడం. అక్కడ దాంట్లో మా నాన్న ఉన్నాడు, మా చెల్లెలు కొడుకు ఉన్నాడు. నాకు ఆ విషయం కూడా తెలియదు మేడం. అది జరిగినటువంటి ఇన్సిడెంట్ లో వాళ్ళు క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగింది మేడం, అటెంప్టివ్ టు మర్డర్ కేసు. జరిగిన తర్వాత అప్పుడు క్రిమినల్ కేసులో జరుగుతూ మరి నేను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని మరి స్కూల్ కి అటెండ్ అయ్యాను. ఆ క్రమంలో అన్ని ప్రాసిక్యూషన్ విట్నెసెస్ అన్నిటిని విచారించిన తర్వాత నవంబర్ 28, 2011లో సబ్ కోర్టులో ఇక్కడ అనంతపూర్లోనే జడ్జిమెంట్ వచ్చింది మేడం.
అక్కడ వచ్చేసి మొత్తం 6 మంది కేసులో ఉంటే 6 మందిని అక్కడ కన్విక్షన్ ఇవ్వటం జరిగింది మేడం. దాని తర్వాత మరి డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్పీల్ చేసుకున్నాం మేడం. ఇక్కడేను డిస్ట్రిక్ట్ కోర్టు చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టులో 4 అక్విటల్ చేసి, సో A1 A3 అంటే A1 అంటే మా నాన్నగారు, A3 అంటే నేను మేడం. సో A3కి మొదట సబ్ కోర్టులో ఏదైతే శిక్ష వేశారో అదే శిక్షను అట్లే 5 సంవత్సరాలు కన్ఫర్మ్ చేశారు మేడం. ఓకే. సో A1కి వచ్చేసి మా నాన్నగారు, ఆయనకు వచ్చేసి 307 324 కన్వర్షన్ చేసి 1 year కన్విక్షన్ వేశారు. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు హైకోర్టులో మ్యాటర్ ఉంది మేడం. మాది నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను. నాకు అక్కడ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు డ్యూటీ సర్టిఫికేట్ ఇచ్చారు. అదే సమయంలో మండల్ రిసోర్స్ పర్సన్ గారు వచ్చి ఇక్కడ డిపోజిషన్ కూడా ఇచ్చారు. ప్లస్ అక్కడ వంట వండుతూ ఉన్నటువంటి అక్కడ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది కదా మేడం స్కూల్లోను. ఆ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ వంట వండినటువంటి ఆమె కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా 2005లో సమ్మర్ లో కూడా భోజనాలు పెట్టండి అని చెప్పి సుప్రీం వెంకటరమణ గారు మీ సమస్య ఏంటో బ్రీఫ్ గా చాలా ఫాస్ట్ గా చెప్పాలి. చెప్తున్నా మేడం, చెప్తున్నా. అదే ఇప్పుడు సమస్య ఏంటి, అసలు సమస్య ఏంటి చెప్పండి. అంటే ఇప్పుడు నేను నా హైకోర్టులో ఉంది మ్యాటర్. మరి ఇక్కడ కన్విక్షన్ అనేటువంటిది అలిబీ పిటిషన్ కి నేను అప్లై చేసుకున్నా మేడం ఎస్పీ ఆఫీస్ కి. చేసుకున్న తర్వాత అలిబీ గురించి ఏమైంది అనేటువంటి విషయం నేను కూడా ఎంక్వైరీ చేయలేకపోయాను. కానీ సమాచార హక్కు చట్టం ద్వారా నేను తర్వాత నాకు కన్విక్షన్ అయిన తర్వాత తెలుసుకుంటే ఆ ఎస్పీ ఆఫీస్ వాళ్ళు వచ్చేసి ఆ విడపనకల్ SHO గారినే IO గా వేశాము. లక్ష్మీనారాయణ గారు, మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారండి? అసలు విషయం చెప్పట్లేదేమో అనిపిస్తుంది నాకు. మీరేం కోరుకుంటున్నారు? ఎలాంటి న్యాయ సహాయం కోరుకుంటున్నారు? అదే విషయానికి వస్తున్నాను. జడ్జి గారు మాట్లాడుతున్నారు. వెంకటరమణ గారు చెప్పండి, ఇప్పుడు మీకు కావాల్సిన సహాయం ఏంటి, సలహా ఏంటి చెప్పండి. ఆ సమాచార హక్కు చట్టం కింద మనము సేకరించినటువంటి సమాచారాన్ని ఇప్పుడు హైకోర్టులో నేను వాడుకోవచ్చా? ఇప్పుడు అది ఆల్రెడీ లోయర్ కోర్టులో కన్విక్షన్ అయింది, తర్వాత జిల్లా కోర్టులో కూడా కన్విక్షన్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో ప్రత్యేకంగా ఎవిడెన్స్ తీసుకుంటానికి అవకాశం లేదు. అయినా ఇప్పుడు 2 కోర్టులో శిక్ష పడిపోయింది కాబట్టి హైకోర్టులో అప్పీల్ ఉన్న కేసు గురించి సలహా ఇవ్వడానికి కుదరదండి. ఇప్పుడు ఆ సలహా ఇచ్చే అవకాశం లేదు. మీరు హైకోర్టులోనే ఇచ్చేస్తున్నారు కాబట్టి హైకోర్టులో లాయర్ గారిని అడగండి. పెండింగ్లో ఉన్న కేసుల గురించి అడగకూడదు. ఎందుకంటే ఆల్రెడీ 2 కోర్టులో తీర్పులు వచ్చినాయి కాబట్టి 3వ కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు హైకోర్టులో ఉన్నప్పుడు దాని గురించి ఇప్పుడు సలహా ఇవ్వటం భావ్యం కాదు. ఓకే అండి. విజయభాస్కర్ రెడ్డి గారు, ఈ న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా పేదలకు ఎటువంటి సహాయం లభిస్తుంది? ముఖ్యంగా ఈ భారతదేశం అనేది విభిన్న మతాలకి సంస్కృతులకి నిలయం అండి. ఇక్కడ అనేక కులాల వాళ్ళు మతాల వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రజలు న్యాయం పొందడంలో ఎలాంటి అసమానతలు తర్వాత అడ్డు కాకుండా బడుగు వారికి నిమ్న వర్గాల వారికి ఉచితంగా న్యాయ సహాయం అందించాలి అనే దాంతో న్యాయ సేవాధికార సంస్థను స్థాపించడం జరిగింది. దీని లోపల ఏంటంటే న్యాయవాది చేత న్యాయ సలహా ఇప్పించడము, అవసరమైతే ఆ న్యాయవాదితోటే కోర్టు ఆ కేసుని ఇది చేయడం, కంప్లీట్ చేయించడం, వీలైతే కోర్టు ఫీజు కూడా కట్టడం. తర్వాత ఇదంతా కూడా మన రాజ్యాంగము 39A ఆర్టికల్ స్ఫూర్తితోటి ఈ యొక్క న్యాయ సేవా అధికార సంస్థలని స్థాపించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఈ ఏదైతే ఇప్పుడు ఈ లోక్ అదాలత్కి వీటికి కేసెస్ రిఫర్ చేసినప్పుడు ఒక సుహృద్భావ వాతావరణంలో ఇరు పక్షాలకి కూడా ఆమోదయోగ్యమైన అంతిమ తీర్పుని ఇవ్వటానికి ఈ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. తద్వారా ఈ ఖర్చులు కానీ ఈ కాలయాపన కానీ ఉండదన్నమాట. ఓకే, సమయం వృధా కాకుండా కేసులు త్వరగా పరిష్కారం అవుతాయంటారు. తప్పకుండా. ఓకే అండి. న్యాయ సేవ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. న్యాయ సేవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు చెప్పండి. నేను ఆదోన్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. పేరు చెప్పండి. పేరు జాన్ విల్సన్. ఓకే జాన్ గారు, మీ సమస్య ఏంటి? చిన్న సమస్య ఏంటో ఏం లేదు మేడం. నాకు 4 years అంటే మేము 1986లో డైలీ వేజెస్ కింద అపాయింట్ అయినాను మేడం. నమస్తే మేడం. 1986లో అపాయింట్ అయిన తర్వాత నాకు 4 years కంటిన్యూగా చేసినాను నేను. అది 1919లో చెన్నారెడ్డి జీవో 193 కింద ఇచ్చారు మేడం.
ఆ 193 జీవో కింద 12 పాయింట్స్ ఇస్తే దాంట్లో వాళ్ళు 2 పాయింట్స్ అబ్జెక్షన్ రేస్ చేశారు కొన్ని రోజుల తర్వాత. ఓకే. అంటే అప్పటికి నాకు రెగ్యులర్ వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చి ఒక ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అబ్జెక్షన్ రేస్ చేస్తారు. రేస్ చేసిన తర్వాత నేను ప్రొబేషన్ డిక్లేర్ కావాలి మేడం. నాకు ప్రొబేషన్ డిక్లేర్ కాకుండా అన్ని అబ్జెక్షన్స్ చేసేసి మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి పీరియడ్ లో 212 జీవో అని ఒకటి ఇచ్చారు. ఆ 212 జీవోలో నాకు రెగ్యులర్ అంటే మళ్ళీ 10A1 కింద టెంపరీ ఇచ్చి మళ్ళీ రెగ్యులర్ చేశారు. ఓకే. అయితే నాకు దానివల్ల 4 years పోయింది మేడం. ఆ రెట్రాస్పెక్టివ్ పీరియడ్ మళ్ళీ నేను క్లెయిమ్ చేసుకోవాలంటే నాకు అంటే నాకు ఇచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే జీవో వాళ్ళు మన జడ్జిమెంట్ లో ఇవ్వవచ్చును అని చెప్పినారు అనమాట. రెగ్యులర్ గా ఇవ్వచ్చు అని చెప్పారు మేడం. మరి ఇంకేంటండి ఇచ్చినటువంటి జీవోలు అది అంటే ఈ జడ్జిమెంట్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇవ్వవచ్చు అంటే అది ఆథెంటికేటెడ్ గా లేదు అని వచ్చింది జడ్జిమెంట్ లో. ఓకే. అది ప్రాబ్లం అయింది మేడం. మా వాళ్ళు ఇవ్వలేదు ఇంతవరకు. ఓకే అండి. విజయభాస్కర్ రెడ్డి గారు మీరు ఏ సంస్థలో చేశారండి? మీరు క్లెయిమ్ చేసుకోవచ్చా 4 years రెట్రోస్పెక్టివ్ పీరియడ్? ఎక్కడ పని చేశారండి మీరు? మీరు ఎక్కడ పని చేశారు? నేను లోకల్ ఫండ్ ఆడిట్ డిపార్ట్మెంట్. నౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్. స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేశారు. దానికి మీరు చేసే దానికి అనుగుణంగా జీవోలు కూడా ఇష్యూ చేయడం జరిగింది. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. మీరు లేబర్ కోర్టుకి వెళ్ళారా? లేబర్ కోర్టుకి ఎప్పుడన్నా లేబర్ కోర్టు వచ్చింది. లేదు నేను ట్రిబ్యునల్ పోయినాను. ట్రిబ్యునల్కి వెళ్ళారు మీరు. అయితే మీరు అక్కడ ట్రిబ్యునల్ లోపల ఏం చెప్పారు మీకు అక్కడ? ఆ ట్రిబ్యునల్ లో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏమిటంటే మీరు ఇచ్చినటువంటి అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. అయితే ఇచ్చిన జీవో చివరిలో వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఏమిటంటే అధికారులు ఇతనికి ఇవ్వవచ్చును అని ఇచ్చారు. ఇవ్వవచ్చు అని ఇచ్చారు కానీ దాన్ని మేబీ అనే మాట యూజ్ చేస్తారు. అయితే దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ చేయాలి అనేది మీ భావన, అంతేనా? అవును అవును. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం లేదు. చేయలేదు. మీరు అది చేస్తూ మీ ఆ పై అధికారి వారికి ఒక దరఖాస్తు ఇవ్వండి. నాకు ఇట్లా ఆర్డర్ వచ్చింది, దాని ప్రకారం మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి మీరు ఒక దరఖాస్తు ఇచ్చిన పక్షంలో వాళ్ళు ఏం చేస్తారు, అది యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది మీకు వాళ్ళు చెప్తారు. రైటింగ్లో ఇస్తారు. ఇచ్చినప్పుడు మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే సమస్య లేదు. ఒకవేళ మీకు ప్రాబ్లం సాల్వ్ కాకపోతే మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అని ముందే అక్కడ మీరు అప్లై చేసుకుంటే ఆ ఏసీఎల్ దగ్గర మీకు వాళ్ళు ఇరు పార్టీలని పిలిచి తర్వాత మీకు ఒక దీనికి ఒక నిర్ణయానికి రావడానికి, తర్వాత మీకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు పర్టికులర్గా ఈ కోర్టులకి సివిల్ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ ప్రాబ్లం